ఈ రోజు వర్ణి మండలం కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో 6 గ్యారెంటీలో భాగంగా గృహలక్ష్మి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు, ఎంపీపీ మేక లక్ష్మీ వీర్రాజు గారు, సొసైటీ చైర్మన్ దశరథ్ గారు, మాజీ సొసైటీ చైర్మన్ నేమని వీర్రాజు గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ మోయిన్ గారు, ప్రధాన కార్యదర్శి హర్ష గారు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఈ రోజున 80 రోజుల్లోనే 4 గ్యారెంటీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే మహిళకి ఉచిత ప్రయాణం కల్పించారు. అట్లనే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పేద మహిళకి కూడా, ప్రతి అందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కుటుంబానికి 10 లక్షల వైద్య సౌకర్యాన్ని కల్పించారు. తర్వాత ఈ రోజున గృహజ్యోతి పథకం ద్వారా ఈ రోజున 200 యూనిట్లు అంటే సుమారుగా 800 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు పేదవాడికి పూర్తిగా మాఫీ, జీరో బిల్, జీరో ప్రయాణం వెళ్ళట్లనో జీరో బిల్లు ప్రతి పేదవాడికి కలిగేటట్టుగా చేశారు. అట్లనే ప్రతి పేదవాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 500కే సిలిండర్, 1200 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ని 500కి ఇచ్చినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన ఘనత. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధిదారులు కాకుండా బాగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి లాభం చేకూర్చేటట్టుగా పథకాలు ఉండేవి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4 పథకాలు చూడండి మీరు, ఎంత మొత్తం కూడా పూర్తిగా పేదల కోసమే చేసినటువంటి పథకాలు. ఇంతకుముందు మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళు ఈ పథకాలన్నీ చేయలేరు, ప్రభుత్వం రావటం కోసం చేశారన్నారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు 15,000 అంటే 16,000 అన్నారు. మహిళలకి ప్రతి మహిళకి 2,500 కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాళ్ళు 3,000 అన్నారు. అంటే ప్రభుత్వం పడిపోతుంది, మన ప్రజా ఆదరణని పొందలేకపోతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా కూడా ఎక్కువ ఇది పథకాలు పెడితే కూడా ఈ నమ్మలేదు, కేసీఆర్ గారు అనేది నమ్మలేదు. ఎందుకనంటే గవర్నమెంట్ ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే కాళేశ్వరం మొత్తం కూడా కూలిపోతే ఇది రాజకీయం చేస్తున్నారు, అది ఈ పక్క పూడ్చేసి నీళ్లు వదిలేసి అంటున్నారు. ఒక ఇల్లు కట్టాలంటేనే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. కానీ అటువంటి పెద్ద కాళేశ్వరం 80 కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరాన్ని 1 రోజులో 2 రోజులు అవుతుందా? డిప్యూటీ కమిటీ రావాలి, ఎక్కడ ప్రాబ్లం జరిగింది, ఏం జరిగింది అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పితే రైతులకు మేలుకొరే ఏదన్నా కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా అన్నీ కూడా ఉన్నవాళ్ళకే ఎక్కువ లాభం చేకూర్చేటట్టు ఉండకుండా ప్రతి పేదవాడికి లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా పూర్తిగా 17 సీట్లు కూడా వచ్చేటట్టుగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మన రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలకు ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఊర్లో కూడా కాంగ్రెస్ అంటే కూడా అందరూ కూడా మనం చెప్పకపోయినా కానీ ఈ ప్రభుత్వానికి మనం ఓటేయాలి, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, రాబోయేలో పూర్తి మద్దతు ఇవ్వాలని ప్రజలు మొత్తం ఓటర్ మహాశయులందరూ ఉన్నారు. కాబట్టి మన ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.